నువ్వు ఇంతగానో మాట్లాడుతున్నావు కాబట్టి 100 రూపాయలు ఫీజు కట్టి పో అని చెప్పేసారు. అంటే 100 రూపాయలు నేను ఎందుకు ఇస్తా, నువ్వు అట్లా అడుగుతున్నావు కాబట్టి నేను 100 రూపాయలు ఇస్తా, నాకు రసీదివి అని చెప్పేసి చాలా హక్కుగా అడిగింది, చాలా న్యాయసమ్మతంగా అడిగింది. నీకు 100 రూపాయలు ఇస్తే నువ్వు తీసుకుంటావు, నువ్వు రసీదు ఇస్తే దేవునికి ఎండోమెంట్కు ఉపయోగపడతాయి అనేటువంటి పద్ధతిలో అడిగింది. ఇట్లా అడిగినందుకు దీన్ని జీర్ణించుకోలేనటువంటి శ్రీనివాస్ రెడ్డి ఆమె మీద బూతులు తిట్టడం, సాకలు దానివి మాదిగం ఉండవు, ఇట్లా రకరకాల బూతులు తిట్టడమే కాదు జాకెట్ బట్టి నెట్టేసేటువంటి పని, ఇట్లాంటి బూతులు బాగా తిట్టాడు. తిట్టిన తర్వాత ఈ కీర్తి గణేష్కు వాళ్ళ తమ్ముడికి చెప్పుకున్న తర్వాత గణేష్ సోషల్ మీడియాలో వాట్సాప్లో ఏం పెట్టాడంటే, మా అమ్మని మా అక్కని మా పిల్లల బాగా తిట్టావు కదా శ్రీనివాస్ రెడ్డి, మేము కూడా ఒకవేళ అదే మాటలు మిమ్మల్ని తిరిగి అంటే ఎట్లా ఉంటుంది, మీ గౌరవం మీ తలకే ఎక్కడ దించుకుంటారు అనేటువంటి పద్ధతులలో సోషల్ మీడియాలో పెట్టిండు అంతే. అది విన్నటువంటి రెడ్డిలు, నేను ఎంతమంది చెప్పినట్టు శ్రీనివాస్ రెడ్డి, తుకారాం రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సతీష్ రెడ్డి, కన్నిరెడ్డి, మధుసూదన్ రెడ్డి, ఇంకో ఇద్దరు, వీళ్ళంతా కలిసి అక్కడికి వెళ్ళి గణేష్ను దొరకబట్టి 5:30 నుంచి ఒకటే కొట్టుడు. అక్కడ తల్లి ఒక్కతే ఉంది అప్పుడు. ఆ తల్లి నా కొడుకును కొట్టకండి మీకు దండం పెడతా అని చెప్పేసి తల్లిని పొత్తు కడుపులో తన్నారు. తల్లిని మెడలు బట్టి గెంటేస్తే కింద పడ్డది. ఒకటే కొట్టుడు విడతల వారిగా 8 మంది, నలుగురు ఒకసారి, ఓ నలుగురు బయట ఉండటం, ఇంకో నలుగురు పోయి కొట్టడం, ఇట్లా జరుగుతున్నాయి. గుడిలో గదిలో కొట్టారు. కొట్టిన తర్వాత అప్పుడు మౌనిక, ఈయన భార్య, గణేష్ భార్య, అట్లాగే గణేష్ వాళ్ళ అక్క అక్కడికి వచ్చి, మీ దండం పెడతాం, అవసరమైతే ఈ ఊళ్ళకి వెళ్ళిపోతాం కానీ మమ్మల్ని కొట్టి చంపకండి, ఊరొదిలి పెట్టిపోతాం, కొట్టకండి అని చెప్పేటువంటి పద్ధతులు. అలా అంటే వీళ్ళను కూడా వీళ్ళ జాకెట్లు జడలు బట్టి గుంజటం, జుట్టు బట్టి లాగేయటం, ఇవన్నీ జరిగిన తర్వాత చివరికి మౌనిక గణేష్ భార్య అన్నదంటే, నా 2 నెలల పసిగుడ్డు నన్ను చూసి వదిలేయండి, మీ దండం పెడతా, మీ కాళ్ళు మొక్కుతా, మేము ఇంకోసారి టెంపుల్కి వెళ్ళి రాం, ఈ ఊర్లోనే బతుకం, ప్లీజ్ దండం పెడతా దొరవారు, మీరు వదిలేయండి దొరవారు అన్నా కానీ వినలేదు. చంటి పాపను ఒక మానవ మృగం లాగా, ఒక కర్కోటకుల్లాగా వాళ్ళకు మానవీయత అంటే కానీ పసి హృదయం పట్ల కనీస కనికరం లేనటువంటి మూర్ఖుల్లాగా ఫుట్బాల్ని తన్నిండు మధుసూదన్ రెడ్డి. తంతే పోయి బిడ్డ అక్కడ పడ్డది. తల్లి అయ్యో బిడ్డ అని చెప్పేసి రుక్తా ఉంటే 8 మంది ఒకేసారి పోయి ఆ తంటే అప్పటికే కింద పడి చనిపోయినట్టుంది ఆ పసిగుడ్డు. ఆ మీద కాళ్ళతోటి దొక్కినటువంటి పరిస్థితి ఉంది. అక్కడే పసిబిడ్డ చనిపోవడం అనేటువంటి జరిగింది. ఈ ఘటన జరగటం వెనకాల చాలా ముఖ్యంగా ఏంటంటే రాజకీయ పలుకుబడి కలిగినటువంటి కుటుంబం రెడ్డి కుటుంబాలది. అధికార పార్టీ అండదండలు వారికే ఉన్నాయి, ఆర్థికంగా భూములు కలిగి వాళ్ళకే ఉంది. ఇక్కడ ఈ తరగతికి సంబంధించినటువంటి వాళ్ళకు సెంటు గుంట భూమి లేదు. పుట్టిన సామాజిక తరగతి అట్టడుగు వర్గం నుంచి వచ్చినటువంటి తరగతి కావటం, కులాంతర వివాహాలని చేసుకొని ఆదర్శం వివాహం చేసుకోవడం, దేవదాసి కుటుంబం నుంచి రావటం వల్ల ఈ వైరుధ్యాన్ని మనం చూడొచ్చు. అందుకనే వాళ్ళు అమానుష్యంగా వివక్షపూరితంగా దౌర్జన్యం చేసి దాడి చేసి చివరికి 2 నెలల పసిబిడ్డను పొట్టన పెట్టుకోవటం అనేటువంటి జరిగింది. ఎక్కడికి వెళ్ళినా లేదని ఈ పసిబిడ్డను చంపారట అంటే అయ్యో బిడ్డ అని చెప్పేసి ప్రతి పౌర సమాజం అంటుంది. వాడికి చేతులు ఎట్లొచ్చినాయి, వాడికి కాళ్ళు ఎట్లొచ్చినాయి, వాడికి బిడ్డలు లేరా, వాడు మనిషా పశువా, మానవ మృగాల్లాగా మారిపోయిళ్ళు, అలాంటిలను ఉరిదీయాలి, ఇట్లాంటి చర్చ బయట జరుగుతుంది. పౌర సమాజంలో ఇంత ఆవేదన ఆగ్రహంకి గురవుతా ఉంటే కానీ పాలకవర్గం మాత్రం పట్టింపుతో లేదు అనేటువంటిది మనం